ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా. రాయలసీమ నుంచి వచ్చి మరి ఇక్కడ పనిచేస్తున్నామంటే మన రాయలసీమ ఎంత కరువు జిల్లానో, ఎంత కష్టంగా ఉందో పనిచేయడం ఆలోచించండి. ఇదిగో రొయ్యల చెరువులో ఫ్యాన్ ఒకటి చెడిపోయింది ఫ్రెండ్స్. అది ఎలా రిపేర్ చేస్తారో చూపిస్తాను చూడండి. రొయ్యల చెరువులో ఫ్యాను ఇదిగో చాలా రిస్క్ అనమాట. నేను ఫోను వీడియో చేస్తున్నా చూడండి సబ్స్క్రైబర్ల కోసం. నా ఫోన్ ఇందులో పడిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు కొనిరు, మా ఓనర్ కూడా. ఇదిగో ఈ పడవలో రావాలి. ఈ పడవలో నుంచి వచ్చి ఇదిగో ఈ ఫ్యాన్ బాగు చేయాలన్నమాట. ఈ ఫ్యాన్ బాగు చేయాలంటే చాలా రిస్క్. మా ఓనర్ బయట నుంచి తీసుకొచ్చి మనుషులతో చేపించాడు, మమ్మల్ని దింగుతాడు. ఎందుకంటే ఫ్రీగా జీతం ఇస్తున్నానేంట్రా బాబు అంటాడు. తెలుసా, అన్నీ చేయాలి. అదే రాయలసీమలో పని ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తాం ఫ్రెండ్స్? అక్కడే చేసుకుంటాం. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తే మీకు ఇంకా వీడియో చేయడానికి నేను ట్రై చేశాను. రాయలసీమలో ఇలాంటివి ఉండవు కదా ఫ్రెండ్స్. ఈ రొయ్యల చెరువులంట, ఈ చేపల చెరువులంట. ఇదిగో ఈ పడవలో ఎక్కాలి, మళ్ళీ ఆ ఫ్యాన్ మీద వెళ్ళి మరీ రిపేర్ చేయాలి. ఎంత రిస్క్ తెలుసా ఫ్రెండ్స్? అదిగో ఆ ఫ్యాన్ రెక్క చూసారా, అది ఊడిపోయిందనమాట. ఇది ఉంటేనే రొయ్యలు అనేది బతుకుతాయి. ఇక్కడంతా డబ్బుతో పని. మన సైడు 400 300 అయితే కూలి పని. ఇక్కడ పూటకే మధ్యాహ్నానికి 700 600. అది మనకి వీళ్ళకి డిఫరెన్స్ అంతే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని నర్సాపూర్ నుంచి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. ఎందుకు అలా చేస్తున్నారు? ఎన్నో వీడియోలు చూస్తుంటారు. ఇదిగో చూడండి, ఇప్పుడు దీన్ని చూడాలి రిపేరు. మీరు మర్చిపోకండి. చూసారా ఈ అందాన్ని? ఇలా ఉంటుంది నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా అంటే. మనము ఏదైనా కేరళ తర్వాతనే సూపర్ లొకేషన్, సూపర్ ఏరియా ఇది.